తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తే దానికి కాంగ్రెస్ నేతలు ప్రతి కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. దాంతో రాజకీయాలు వాడివేడిగా మారాయి. తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలను ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కీలక కామెంట్స్ చేశారు. కేటీఆర్ కు తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని కూకొట్టి వేలుతో పికిలేస్తా అని అంటున్నావు. కాంగ్రెస్ వయసు 140 ఏళ్లు, నీ వయసు 50 ఏళ్లు. మా పార్టీకి ఉన్న వయసు త్యాగాల ముందు నీ వయసు పావలా వంతు లేదు. కాంగ్రెస్ ను కూకటి వేళ్లతో పికిలేంత శక్తి నీకు ఎక్కడుంది అంటూ కేటీఆర్ పై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ వ్యూహాల ముందు కేటీఆర్ ఎంత అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కల్పవృక్షం లాంటిదని, తన పార్టీ వేర్లు వెతకడానికే వయసు సరిపోదని అన్నారు. పార్టీ కూకటి వేర్లు కాదు, ఆకును కూడా కేటీఆర్ పీకలేడని హెచ్చరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారన్న విషయాన్ని కేటీఆర్ మర్చిపోతున్నాడని, ఆయనకు మరోసారి గుర్తు చేస్తున్నామని జగ్గారెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకపోతే ఇక్కడ ఇప్పటికీ కాంగ్రెస్ లేదంటే టీడీపీ అధికారంలోకి వచ్చుండేదన్నారు. తెలంగాణ వంట చేసింది కాంగ్రెస్ అయితే వడ్డించుకున్నది మాత్రం కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. తల్లిపాలు తాగి కొమ్ము కొసినట్లుగా కేటీఆర్ మాటలు ఉన్నాయని, సోనియా తెలంగాణ ఇస్తేనే కేసీఆర్ సీఎం అయ్యాడన్న విషయం మరవకూడదని సూచించారు. కాంగ్రెస్ అనే కల్పవృక్షం నుంచే కేసీఆర్ యూత్ కాంగ్రెస్ నేతగా ఎదిగాడన్న సంగతి మర్చిపోకూడదని జగ్గారెడ్డి హితవు పలికారు. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఇంకా 20 ఏళ్ల పాటు బతకాలన్నారు. తాము అధికారంలో ఉన్నా లేకున్నా హుందాగా ఉంటామని చెప్పారు. బీఆర్ఎస్ ను జాతీయ పార్టీ అన్నారని, మహారాష్ట్ర, ఒడిశా, ఏపీలకు వెళ్లి కండవాలు కప్పారని, కర్ణాటకలోనూ కాలు పెట్టామని, తర్వాత ఏమైందని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డిని గోకడం, తన్నించుకోవడం కేటీఆర్ కు అలవాటుగా మారిందన్నారు. కేటీఆర్, హరీష్ రావులు కోతల రాయులు అని విమర్శించారు. తమను తిట్టినా ఊరుకుంటామేమో కానీ సోనియాను, రాహుల్ గాంధీని తిడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.